హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. బాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య కోల్డ్ వార్ కొత్తేమి కాదు, కానీ ఇప్పుడు ఈ గొడవ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఓ ఇంటర్వ్యూలో తాప్సీ తనకు కంగనాకు ఉన్న విభేదాలపై మాట్లాడటం, దానికి కంగనా సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించడం జరిగింది. అంతేకాదు మాటల యుద్ధం ఏకంగా తల్లిదండ్రుల పెంపకం వరకు వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు తాప్సీ ఏమన్నారు, కంగనా ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు, ఈ గొడవకు ఇంతకు ముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. బాలీవుడ్ లో కంగనా రనౌత్, తాప్సీ పన్ను పేర్లు వినిపిస్తే సినిమాల కంటే వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలే ఎక్కువ గుర్తుకొస్తాయి. చాలా ఏళ్లుగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీరిద్దరూ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం తన సినిమా ప్రమోషనల్స్ లోని బిజీగా ఉన్న తాప్సీ ఓ ఇంటర్వ్యూలో కంగనా ఆమె సోదరి రంగోలీతో తనకు ఉన్న విభేదాల గురించి మాట్లాడారు. తాను ఇప్పటి వరకు కంగనాను వ్యక్తిగతంగా కలవలేదని చెప్పిన తాప్సీ తన మధ్య వివాదం మొదలయ్యే ముందు కూడా ఆమెతో పరిచయం లేదన్నారు. కంగనా గురించి తన అభిప్రాయం, తన పెంపకం, తన ఆలోచన విధానం తాను మాట్లాడే తీరును ప్రతిబింబిస్తుందని తాప్సీ చెప్పుకొచ్చారు. అదే సమయంలో కంగనా కూడా తన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని, ఇద్దరి ఆలోచనలు వేర్వేరుగా ఉండటమే ఈ వివాదానికి కారణమని చెప్పేలా ఆమె వ్యాఖ్యలు చేశారు. అయితే తాప్సీ ఈ కామెంట్స్ చేసిన కొద్దిసేపటికే కంగనా సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. తాప్సీని సస్తీ కాఫీ అంటూ విమర్శించిన కంగనా తన రాబోయే సినిమా ప్రమోషన్ కోసం మరోసారి తన పేరును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడితో ఆగకుండా తాప్సీ తన పెంపకం, తన తల్లిదండ్రుల గురించి మాట్లాడటం అసలు నచ్చలేదని కంగనా అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు చేతనైనంతంగా పెంచుతారని, వారి గురించి మాట్లాడడం తాను ఎప్పుడూ సమర్థించలేదని చెప్పారు. కానీ ఈసారి తాప్సీ తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రస్తావించడం, తను కూడా ఆమె తల్లిదండ్రులను ప్రస్తావించాల్సి వచ్చిందంటూ ఘాటుగా స్పందించారు. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు కొన్ని మరింత వ్యక్తిగత స్థాయికి వెళ్లడంతో సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా తల్లిదండ్రులను, కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరికాదంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తాప్సీ చేసిన వ్యాఖ్యల వల్లే కంగనా అంత సీరియస్ అయ్యారని అంటున్నారు. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కంగనా తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఈ పోస్టులను తర్వాత డిలీట్ చేయడం, అక్కడితో విషయం ముగిసిపోతుందని అనుకున్న సమయంలో తాప్సీ కూడా కంగనా పేరు చెప్పకుండా ఓ చిన్న క్రిప్టిక్ పోస్ట్ పెట్టారు. ఈ ప్రూవ్ అయ్యింది అనే వర్ధం వచ్చేలా ఆమె పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది. అంటే కంగనా తన గురించి చేసిన కామెంట్స్ తోనే తన మాటలు నిజమని నిరూపించారని తాప్సీ పరోక్షంగా చెబుతున్నారా అనే చర్చ మొదలైంది. అయితే ఈ గొడవ ఇప్పుడే మొదలైంది కాదు. ఇద్దరి మధ్య వివాదానికి దాదాపు 6 ఏళ్ల చరిత్ర ఉంది. 2019లో కంగనా నటించిన ఓ సినిమా ట్రైలర్ ను తాప్సీ ప్రశంసించారు. కానీ కంగనా పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. దీనిపై కంగనా సోదరి రంగోలి తీవ్రంగా స్పందిస్తూ తాప్సీని సస్తీ కాఫీ అంటూ విమర్శించారు. ఆ తర్వాత ఈ పదమే తాప్సీ కంగనా వివాదానికి గుర్తుగా మారిపోయింది. 2020లో బాలీవుడ్ లో నెపోటిజం చర్చలో నడుస్తున్న సమయంలో తాప్సీ, స్వరా భాస్కర్ వంటి నటిమణులను కంగనా బి గ్రేడ్ నటిమణులు అంటూ వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది. అప్పటి నుంచి ఇద్దరు ఒకరిపై ఒకరు పరోక్షంగా కామెంట్స్ చేసుకునే సందర్భాలు కనిపించాయి. ఇక 2025లోనూ తాప్సీ ఈ వివాదంపై స్పందించారు. ఒకరి మాటల్లోనే వారి పెంపకం, వ్యక్తిత్వం కనిపిస్తుందని అన్నారు. కంగనా లాంటి టాలెంటెడ్ యాక్టర్ను తాను కాఫీ కొట్టానని ఎవరైనా అంటే దానికి కూడా తాను సంతోషంగా అంగీకరిస్తారని చెప్పారు. ఒక స్త్రీ తన సొంత ప్రయాణాన్ని నిర్మించుకొని ముందుకు వస్తే ఆమె గురించి తాను ఎప్పుడూ ఇలాంటి మాట్లాడానని కూడా తాప్సీ అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే వివాదం తెరపైకి రావడంతో పాత గొడవకు కొత్త ఎపిసోడ్ మొదలైనట్టయింది. ఒకవైపు తాప్సీ ఇంటర్వ్యూ, మరోవైపు కంగనా ఘాటు స్పందన, తర్వాత పోస్టుల డిలీషన్, చివరికి తాప్సీ క్రియేటివ్ రియాక్షన్స్. దీంతో అసలు ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేక మరో రౌండ్ మొదలవుతుందా అన్న ఆసక్తి బాలీవుడ్ లో మొదలైంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో సినిమాల కంటే ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయాలే ఎక్కువగా చర్చకు రావడం మరో ఆసక్తికరమైన విషయం. మరి ఈసారి ఈ మాటల యుద్ధం ఇక్కడితో ముగుస్తుందా లేక ఇంకో కౌంటర్ వస్తుందా అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ సెలబ్రిటీ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.